ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మీన సంక్రాంతి లేదా మీన సంక్రమణం ఎప్పుడు వచ్చింది? మీన సంక్రమణం విశిష్టత ఏమిటి? ఈరోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రం ప్రకారము మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించడాన్ని మీన సంక్రమణం అంటారు. 2026 సంవత్సరంలో మార్చి 15వ తేదీ 2026 ఆదివారం రోజున తెల్లవారుజామున 1:08 సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరోజు సాయంత్రము సూర్యాస్తమయం వేళ నదీ స్నానము, సముద్ర స్నానం చేయడానికి శుభ సమయం. విశేషించి ఈరోజు పాల్గొన మాసము బహుళపక్షంలో వచ్చే పాపమోచని ఏకాదశి తిథి కావున ఈరోజు నదీ స్నానం చేయడం మరింత విశేషమని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. సూర్యుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు మీన సంక్రాంతి ఏర్పడుతుంది. పురాణాల్లో మీన సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సూర్య ఆరాధన విశేషంగా చేస్తారు. అలాగే పాల్గొన మాసానికి అధిపతి అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మీనరాశికి అధిపతి అయిన గురువును కూడా ఈరోజు విశేషంగా ఆరాధిస్తారు. పరమ పవిత్రమైన మీన సంక్రాంతి సమయంలో పుణ్యనదుల స్నానము, పూజలు, ధ్యానము, జపము, దాన ధర్మాలు చేయడం వల్ల సూర్య భగవానుడు శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం. అంతేకాదు ఈరోజు సూర్యుని ధ్యానం చేసి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసము. 2026 సంవత్సరంలో మీన సంక్రాంతి 15వ తేదీ మార్చి 2026 ఆదివారము. సంక్రాంతి క్షణము ఉదయం 1:08 మీన సంక్రాంతి పుణ్యకాలము ఉదయం 6:32 నుండి మధ్యాహ్నము 12:31 వరకు. మొత్తం పుణ్యకాల వ్యవధి 5:59. మీన సంక్రాంతి మహాపుణ్యకాలము ఉదయం 6:32 నుండి 8:32 వరకు. మొత్తం మహాపుణ్యకాల వ్యవధి 2 గంటలు. ఈరోజు ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాము. మీన సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం శ్రేష్టం. కుదిరితే గంగా స్నానం చేయడం మరింత పుణ్యం. నదీ స్నానం వీలు కాని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో ఎర్రని పువ్వులు వేసి సూర్యునికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. సూర్యునికి పాయసాన్నం నివేదించాలి. అనంతరం కులగురువును పూజించాలి. మీన సంక్రమణం రోజు చేసే దానాలకు ప్రాధాన్యత ఉంది. మీనరాశికి అధిపతి గురువు కాబట్టి ఈరోజు గురుగ్రహ అనుగ్రహం కోసము శనగల దానం ఇవ్వాలి. అలాగే అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసము. అలాగే ఈరోజు నానబెట్టిన శనగలు గోవుకు తినిపించడము, దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయ స్వామిని దర్శించడం వల్ల కూడా జాతకంలో గురు దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసము. మీన సంక్రమణం రోజు నదీ తీరంలో పితృదేవతలకు తర్పణాలు విడవడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి, ఐశ్వర్యం సిద్ధిస్తాయి.